మీ అందరికీ తెలిసిందే. 'సలార్ 2' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుందో. ఖచ్చితంగా 'సలార్ 1' మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కదా! ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనైనా సరే ఖచ్చితంగా సరే 'సలార్ 2' 'శౌర్యంగ పర్వతం' వేరే లెవెల్‌లోనే 1000,00,00,000 కాదు 1500,00,00,000 అయినా సరే అందుకుంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న ఒక జరిగిన ఇంటర్వ్యూలోని ప్రశాంత్ నీల్ గారు ఒక విధంగా అయితే ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా సరే 'సలార్ 2'లో ఒక ప్రత్యేకమైన సెలబ్రిటీని చూడబోతున్నారు. ఖచ్చితంగా సరే ఈ లెవెల్‌లోని మీకు ఊహకి అందని విధంగా ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అంటే 'సలార్‌కి పార్ట్ 3 గూడా ఉండబోతుందా? అనే విధంగా అయితే డౌట్‌లు పుట్టుకొచ్చాయన్నమాట చాలా మందికి. సో, అంటే ఇప్పటికొచ్చి 'సలార్‌లోని' ఒక సెలబ్రిటీని అంటే ఒక మంచి గెస్ట్ రోల్‌ని చూడబోతున్నారు అని చెప్పేసరికి చాలా మంది ఊహల్లోనైతే మన 'తారక్' అనైతే కనిపిస్తున్నాడన్నమాట. అంటే 'తారక్' కన్నా 'ఎన్టీఆర్ 31' అదే విధంగా చేస్తున్నట్లు తెలిసిందే. ఏమైనా ఎన్టీఆర్ 31కి అదే విధంగా 'సలార్ 2కి లింక్ ఏమైనా పెడుతున్నాడా అంటే, ఒక్క విధంగా పెడుతున్నాడు అనే విధంగా అయితే టాక్ వస్తుందన్నమాట. ఎందుకు అంటే బ్యాక్‌గ్రౌండ్ అక్కడ 'ఎన్టీఆర్' అని కూడా అదే విధంగా సేమ్ కలర్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ సేమ్‌లా ఉంది. ఇక్కడ మన 'సలార్‌కి' కూడా సేమ్‌లా ఉంది. సో, ఏమైనా గెస్ట్ రోల్ అంటే ఇలా వచ్చి వెళ్ళిపోయినట్టు ఏదైనా పెడతాడా? లేదా 'ఎన్టీఆర్ 31లో' ప్రభాస్‌ని ఏమైనా ఎంట్రీ పెడతారా? అన్నదైతే ఒక్కసారి చూడవలసిందివే. అంటే ఇక్కడ ఒక హింట్ ఇచ్చినట్టు అనిపించింది. మన ప్రశాంత్ నీల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా సరే పార్ట్ 2లోని ఖచ్చితంగా ఒక సెలబ్రిటీని చూస్తారు. ఒక మెయిన్ గెస్ట్‌నైతే చూస్తారు. ఆ గెస్ట్‌ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు గూడా మీరు ఆ సీన్ దగ్గర ఏంట్రా మామ మరి ఈ రేంజ్‌లోని ఒక ట్విస్ట్ ఇచ్చి పడేసాడేంటి అనే విధంగా అయితే నన్ను అనుకుంటారు అనే విధంగా అయితే ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సరే ఈ విధంగా చెప్పాడు గనుక భవిష్యత్తులోని ఒక వండర్‌ఫుల్ మూవీనైతే మన ముందుకి తీసుకొచ్చి అందులో మంచి ట్విస్ట్ అయితే పెడుతున్నాడు. ఆల్రెడీ 'సలార్ 2' మీద ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అందరికి తెలిసిందే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అందులోని ఒక మంచి థీమ్ ఆల్రెడీ దీని మీద ఉన్న ఎలివేషన్‌తోని ఆల్రెడీ ఎలా బ్లాక్ బస్టర్ అయిపోతుందనుకోండి అది వేరే విషయం. బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన కాదు. అంటే ప్రతి ఒక్కరి హృదయంలోను ఉండిపోతుంది. అంటే ఆ ట్విస్ట్ ఇప్పటికొచ్చి ఎవరు పెట్టలేదురా అనే విధంగా అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాడంట మన ప్రశాంత్ నీల్ మామ గూడా. ఖచ్చితంగా సరే ఒక్కడే చెప్తుండింక. నేను ఈ సీన్ పెడుతుంటే ఖచ్చితంగా ఏంట్రా మామ ఈ రేంజ్‌లోని మనకు ట్విస్ట్ ఇచ్చి పడేసాడు అనే విధంగా అయితే మాట్లాడుకుంటారంట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా సరే 'తారక్' అన్న అయితే ఇందులో ఉంటే నిజంగా చెప్తున్నాను భయ్యా పూనకాలు లోడింగ్ అవుతాయనేసి అయితే ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 100కి 100% నిజంగా పూనకాలు లోడ్ అయిపోతాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. నేనైతే ఒకవేళ అదే గాని జరిగితే థియేటర్‌కి ఖచ్చితంగా ఎళ్లి తీరాల్సిందే. ఎందుకు అంటే మన 'తారక్' అన్న ఉన్నాడు కదా! మీరేమనుకున్నారు కామెంట్ చేసేయండి.